ఈ రోజున ఏదో జరిగింది కదా అని జరిపించుకునే ప్రయత్నం చేస్తే అంతకంటే ఎక్కువ జరిపించడానికి కాలం సిద్ధంగా ఉంటుందన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నా. నోబడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద టైం. ఆ టైం ల్యాప్స్ పడతారు మీరు. వెయిట్ చేయడమే కాసేపు. ఇప్పటికి నేను అభినందిస్తూ ఉన్నా ఇక్కడ వైఎస్ఆర్సీపీ మా కుటుంబ సభ్యుల్ని. నేను ఇంత ఒత్తిడిలో కూడా ఇంత రాజ్యాధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నప్పటికీ ధైర్యంగా ఉన్న మా కార్యకర్తలు చెప్తా ఉన్నాం, రాజ్యాంగం పైన సిస్టమ్స్ పైన నమ్మకం ఉంది, పోలీస్ వ్యవస్థలపైన కూడా నమ్మకం ఉంది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైనే ఉందని తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఒక సవాల్. ఇది రాజకీయంగా ఎదుర్కొందామంటే రా, కూర్చో, ఎలక్షన్లు చేసుకుందాం, లేకపోతే మా అబ్బాయి చౌదరితో పోటీపడు, అతనికంటే ఎక్కువ పనిచేయి, అతనికంటే ఎక్కువ దాతృత్వంగా ఉండు, అతనికంటే గొప్పగా ప్రజల జీవితాలని మెరుగుపరిచేందుకోసం కృషి చేయి. ఇది కాకుండా కేవలం దౌర్జన్యంతో దుర్మార్గంతో మేము చేస్తామంటే ఇక్కడ ఎవరు కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. జాగ్రత్త అన్న మాట ఊరికే చెప్పడం లేదు. ప్రతి ఒక్కటి అకౌంట్లోకి పడతా ఉంది. ఈ అకౌంట్ని సెటిల్ చేస్తాం. రాబోయే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే అనే సంగతి గుర్తుపెట్టుకోవాలా. ఇటువంటివి ఏవి సహించమాకరికి. ఇప్పటికైనా అసలు చెప్పేది ఒక్కటే, సిస్టమ్స్లో ఉన్న వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళు, అధికారాన్ని చూపించే వాళ్ళు మీరు రాజ్యాంగబద్ధంగా పనిచేయండి. భయపడాల్సిన అవసరం నాకెందుకు భయపడుతూ అర్థమే కావడంలే. ఏదో రోడ్లో కొట్టుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు, లేక ఏదో మారుమూల ప్రాంతంలో కొట్టుకున్నాడు